Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం మన RRB NTPC గ్రూప్ డి అండ్ SSC CHS అవనియండి, CGL అవనియండి, CPO అవనియండి, అలాగే SSC స్టెనోగ్రాఫర్ C అండ్ D అన్నిటికి ఈ వీడియో పనిచేస్తుంది. ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ లో మనం ఆల్జీబ్రా బీజగణితము పార్ట్ 6 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం ఐదు పార్ట్ వీడియోలు చూసాం. అందులో మనం ఏవైతే మనం అంటే ఫార్ములాస్ తోటి ఎలాగ అప్రోచ్ అవ్వాలి అదొకటి చెప్పాం. ఫస్ట్ 1, 2, 3 పార్ట్స్. దాని తర్వాత షార్ట్ కట్ లో ఎలా చేయాలి అండ్ ఇప్పుడు కూడా మనం బెస్ట్ షార్ట్ కట్ ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంకో ఎక్స్ప్రెషన్ అడిగితే దాన్ని ఏ ఫార్ములాస్ లేకుండా, అర్థమైందా, ఏ ఫార్ములాస్ కాకుండా మల్టిప్లై చేసి యాడ్ చేసి కానీ లేదా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసి కానీ మనం ఆన్సర్ రప్పించమాట. సో అదే మనం ఇప్పుడు మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది, అంటే చాలా తక్కువ మంది మీకు ఇది చెప్తారు ఎలా చేయాలనేది. ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే నిజం చెప్తున్నా చాలా చాలా ఈజీగా మీరు ఆల్జీబ్రా అనేది చేయొచ్చు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఎలా అనేది చూద్దాము. ఇదే కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలా నొక్కిన తర్వాత మీకు ఏంటంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం టాపిక్ ఏం చేస్తున్నామంటే మల్టీప్లేషన్. అంటే రెండు టైప్లో టైప్ 1 టైప్ 2 ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ టైప్ 1 అండ్ టైప్ 2 అని ఉంటాయి అన్నమాట. టైప్ 1లో మీకు ఏంటి ఉంటుందంటే ఒకసారి మల్టిప్లై చేస్తాం, ఇచ్చిన ఈక్వేషన్ని మల్టిప్లై చేసి దెన్ ప్లస్ ఎడిషన్ చేస్తాం అనమాట, యాడ్ చేస్తాం అనమాట. మల్టిప్లై చేసి ఆ 2 ఈక్వేషన్ కానీ 3 ఈక్వేషన్ కానీ మనం యాడ్ చేసి మనం ఆన్సర్ని రాబడతాం అనమాట. ఇది జస్ట్ వినండి, మీకు చెప్తాను, అర్థమైందా. రెండోది టైప్ 2లో ఏం చేస్తామంటే టైప్ 2లోని ఒకసారి మల్టిప్లై చేస్తాము, ఒకసారి 2 సార్లు మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ బట్టి అనమాట. మల్టిప్లై చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సబ్స్ట్రాక్ట్ చేస్తాము. మీరు సబ్స్ట్రాక్ట్ చేసిన కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈ సబ్స్ట్రాక్ట్ ని మనం ఈక్వల్ కూడా చేయొచ్చు అనమాట. అంటే బేసికల్ గా ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై ఉంది ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ మైనస్ వై ఉంది అది ఈక్వల్ టు 0. సో ఇప్పుడు బేసికల్ మనం ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఇలా చేసుకోవాలి కదా స్ట్రాక్ అంటే. సో ఇది మీకు కన్ఫ్యూజన్ రాకుండా నేను దీన్ని ఇప్పుడు ఇది ఏంటవుతుంది, ఎక్స్కి పోద్ది, వై ప్లస్ వై అంటే 2y ఈక్వల్ టు 0 అవుతుంది, వై ఈక్వల్ టు 0 అని మిగులుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సేమ్ ఇదే మీరు ఈ సబ్స్ట్రాక్ట్ ని ఓకే ఈక్వల్ చేయండి అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0ఏ, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0ఏ. సో నేను ఏం చేస్తాను, 0 తీసేసి ఎక్స్ మైనస్ వై అంటారు. చూడండి, ఎక్స్కి పోద్ది, ఈ వై ఇటువైపు వస్తుంది, 2y ఈక్వల్ టు 0 సేమ్ వచ్చింది కదా, రెండిట్లకి సేమ్ వచ్చింది కదా. సో ఇదే కాన్సెప్ట్ మీకు నేను ఇక్కడ మీకు చెప్తాను అనమాట. సబ్ట్రాక్ట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు చాలా మంది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, ఎందుకంటే నార్మల్ నెంబర్ కాదు ఇవేంటి, నెంబర్లు కాదు ఇవి అన్ని ఎక్స్ప్రెషన్స్. సో ఎక్స్ప్రెషన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఆ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు పొరపాటు అవ్వకుండా ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈక్వల్ చేస్తాం అనమాట. ఆ ఈక్వేషన్ ని ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని మనం ఈక్వల్ చేసుకొని మనం చేస్తాం అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది, చెప్తాను చూడండి. సో ఫస్ట్ చూడండి, మనం ఏం చేస్తాం, పార్ట్ 1 టైప్ 1లోని మల్టిప్లై అండ్ దెన్ యాడ్ అంటమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టైప్ 1 ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం చేద్దాం, x² + 1 ఈజ్ ఈక్వల్ టు x అనుకోండి. x² + 1 ఈజ్ ఈక్వల్ టు x అయితే దెన్ ఫైండ్ x³ అన్నాడు అనుకోండి. ఏం చేస్తాం, ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్కే, ప్రాబ్లం కాదు. x² + 1 ఈక్వల్ టు x అయితే దెన్ x³ వాల్యూ కావాలి. మనకేమడిగాడు, x³ అడిగాడు. మనకేమడిగాడండి, x³ అని అడిగాడు. అర్థందా. సో x³ రావాలంటే మనం ఏం చేస్తాం, ఇది x² + 1, x³ రావాలంటే మనం ఏం చేస్తాం, దీన్ని ఇంటూ x తో మల్టిప్లై చేస్తాం కదా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం ఫ్రెండ్స్, మల్టిప్లై చేయాలి. సో ఇంటూ x చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ x³ ప్లస్ x ఇంటూ 1 అంటే x ఈక్వల్ టు x ఇంటూ x² సో ఈ రెండిట్లని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము. మనం ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోద్ది. అంటే ఈక్వల్ టు 0 ఇచ్చినకో మాక్సిమం మీరు అక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే 0 ఈక్వల్ అవుతుంది కాబట్టి రెండిట్ల ఈక్వేషన్ ని ఈక్వల్ చేయొచ్చు. ఏవైతే నెంబర్లు కానీ ఎక్స్లు కానీ వైలు కానీ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాను అనమాట. ఏం చేస్తున్నాను, ఫస్ట్ మల్టిప్లై చేశాను, దేంతో x తో మల్టిప్లై చేశాను, దాని తర్వాత రెండింటిని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది x² x³ అంటే ఏమవుతుంది, x³ ప్లస్ x² ప్లస్ 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ x².
మీకు ఇది అర్థం అవ్వాలని చెప్పి నేను ఇది వేసాను ఇలాగా అంతే. అదర్వైజ్ మీరు ఏం చేస్తారు చూడండి, ఎల్హెచ్ఎస్ ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, అవునా? సో ఎల్హెచ్ఎస్ లోని ఎక్స్ స్క్వేర్ ఉంది, ఆర్హెచ్ఎస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, పోయింది. ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ ఉంది, ఆర్హెచ్ లో ఎక్స్ ఉంది, పోయింది. సో మిగిలిందంతా మీకు ఎల్హెచ్ఎస్ లో ఎక్స్ క్యూబ్ ఉంది ప్లస్ 1 ఉంది, ఆర్హెచ్ఎస్ లో ఏమీ లేదు, సో 0. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు -1. సో మీరు ఇలా డైరెక్ట్ గా చేయొచ్చు. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఏం చేశానంటే ఎల్హెచ్ఎస్ మొత్తం ఏం చేయండి, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 1 ఎక్స్ 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 స్క్వేర్. ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్ చూడండి, ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ కట్ అయిపోద్ది, ఎక్స్ కి ఎక్స్ కట్ అయిపోద్ది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ కి వాల్యూ ఎంత ఉంది -1 అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఎలా చేసాం, ఇది టైప్ 1, ఇది యాడ్ చేస్తే. అదే సబ్స్ట్రాక్ట్ ఎప్పుడు చేస్తామని చూడండి, ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్? స్క్రీన్ షాట్ తీసుకుంటే కావాలంటే. సో సబ్స్ట్రాక్ట్ ఎప్పుడు చేస్తాం అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ ప్రాబ్లమ్స్ చాలా 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 ఈజీగా చేయొచ్చు, మీరు ఫార్ములాస్ గుర్తుంచుకోకుండా. మళ్ళీ చెప్తున్నా. సో నెక్స్ట్ టైప్ 2 ప్రాబ్లం. మన టైప్ 2 లో ఏం చూస్తాం ఇందులో చూడండి, మల్టిప్లై అండ్ దెన్ సబ్స్ట్రాక్ట్ లేదా ఈక్వల్, రెండు ఒకటే. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని అనుకుందామా, రాయిలా పద్నా 1 ఈక్వల్ టు 0 అయితే దెన్ ఫైండ్ ఎక్స్ క్యూబ్ అనమాట, ఎక్స్ క్యూబ్ వాల్యూ అనమాట. సో నేను ఏం చేస్తాను, నాకు ఎక్స్ క్యూబ్ కావాలి, బేసికల్ గా నాకు ఎక్స్ క్యూబ్ కావాలి. ఎక్స్ క్యూబ్ కావాలంటే నేను ఏం చేస్తాను, దీన్ని ఇంటూ ఎక్స్ అని క్యాల్కులేట్ చేస్తాను. ఇంటూ ఎక్స్ తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ మనకి ఏం చేయాలి, ఫస్ట్ మల్టిప్లై చేస్తాం మనకు కావలసిన. ఓకే, ఇది మీకు ఆటోమేటిక్ గా మీరు తెలుసుకోవాలి. మనకు అదే నాకు x⁴ రావాలనుకోండి, నేను ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తాను. అర్థందా? మనకు కావాల్సిన ఎక్స్ క్యూబే కాబట్టి నేను ఇంటూ ఎక్స్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ వచ్చింది ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో రెండిట్లో మైనస్ చేసి చూడండి, మైనస్ చేసినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మైనస్ మైనస్ అంటే బేసిక్గా మన ఎక్స్ క్యూబ్ కావాలి. సో మనం ఏం చేద్దాం, ఇందులో నుంచి ఇది మైనస్ చేసేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0 అయితే దీన్ని మైనస్ మైనస్ మైనస్. సో ఎక్స్ క్యూబ్ లో నుంచి ఎక్స్ క్యూబ్ మిగులుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ పోద్ది. సో -1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 మిగులుతుంది అన్నమాట. చాలా మంది ఏంటంటే ఇలా చేయడానికి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు సింపుల్ ఏం లేదు, ఇదేంటి ఈ ఈక్వేషన్ మీరు ఇక్కడ రాసుకుంటారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇంటూ ఎక్స్ చేసినప్పుడు ఏ వాల్యూ వచ్చింది, ఇది వచ్చింది. సో అది కూడా 0కి ఈక్వలే కదా, చూడండి 0కి ఈక్వలే కదా. సో ఈక్వల్ టు అంటే బేసికల్ గా నేను టోటల్ ఈక్వల్ టు చేసేసుకొని ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ చేసుకుని సరిపోతుందా? అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ పోద్ది, ఎక్స్ కి పోద్ది. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని డైరెక్ట్ గా మిగిలిపోయింది. అర్థమైందా? సో మీరు ఏ మైనస్ అది చేయకుండా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఇది ఈజీగా ఉంటది, అందుకనే చెప్తున్నా. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా కదా. మొత్తానికి మనం ఏం చూసాం, రెండు టైప్ చూసాం. ఇది మీకు అర్థమైతే మనం డైరెక్ట్ గా మనం ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఏం చూసాం, మల్టిప్లై చేసి ఓకే అండ్ దెన్ యాడ్ చేసాము, అంటే రెండు మల్టిప్లై అండ్ యాడ్. రెండోది ఏంటి, మల్టిప్లై ప్లస్ సబ్స్ట్రాక్ట్. ఈ సబ్స్ట్రాక్ట్ నే మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వల్ చేస్తాం, రెండు ఈక్వేషన్ ని ఈక్వల్ చేసేస్తున్నాం అనమాట, అంటే మరి ఇంకేమీ లేదు. మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ప్రాబ్లంకి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎలాగ అప్రోచ్ అవ్వాలనేది. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 2x అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ క్యూబ్ కావాలి, x⁴ కావాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ x⁴ ఉన్నది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉన్నది, కానీ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. అంటే మనకి ఇక్కడ రాస్తాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 2x. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, దీన్ని ఫస్ట్ ఇంటూ ఎక్స్ ఒకసారి చేసేస్తాను. ఇంటూ ఎక్స్ ఒకసారి చేస్తే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ఈక్వల్ టు 2x స్క్వేర్. సో మళ్ళీ మనకి ఇంకేం కావాలి, ఎక్స్ క్యూబ్ అనేది మనం ఎక్స్ప్రెషన్ తీసుకొని వస్తాం. చూడండి నేను ఏం చేస్తున్నానో మీరు గమనించాలి. మనకు కావాల్సిన ఆన్సర్ రాబెట్టాలంటే, మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ కావాలంటే మనం ఏం చేయాలి, ఎన్నిసార్లు మనం మల్టిప్లై అయినా చేసుకుంటూ పోవాలి. అర్థందా? సో ఫస్ట్ టైం నేను మల్టిప్లై ఇంటూ ఎక్స్ చేసినప్పుడు నేను ఏం చేశాను, ఎక్స్ క్యూబ్ వచ్చింది, నాకు ఇంకో ఎక్స్ సో నేను ఇంకొకసారి మళ్ళీ నేను ఇంటూ ఎక్స్ చేస్తాను. ఏమవుతుంది, x⁴ ప్లస్ 2x స్క్వేర్ ఈక్వల్ టు 2x క్యూబ్ అని వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మూడిట్ని నేను ఓకే కలిపేస్తాను. ఈ మూడిట్ని ఫస్ట్ నేను మల్టిప్లై చేస్తాను, తర్వాత మూడింటిని ప్లస్ యాడ్ చేసేస్తాను. ఆ మూడింటిని యాడ్ చేస్తే ఇక్కడ నేను ఇంక్ కలర్ మారుస్తాను. ఓకే బ్లూ కలర్ తీసుకుందాం. సో ఈ మూడింటిని కలిపితే ఏమొస్తుంది చూడండి, మూడింటిని కలిపితే బేసికల్గా ఇక్కడే తీసుకోవచ్చు మీరు.
ఒక ఎక్స్ స్క్వేర్ కి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఒకసారి ఉంది, ఇక్కడ 2x స్క్వేర్ ఉంది. సో 2 కట్ చేసి ఈ ఎక్స్ స్క్వేర్ కట్ చేసేది, ఒక ఎక్స్ స్క్వేర్ ఇక్కడే పోయింది. ఈ 2x కి LHS 2x కి ఈ 2x కి పోయింది. అర్థమైందా? 1 minute. యాక్చువల్గా ఈ పూర్తిగా 2x స్క్వేర్ పోయింది. ఈ ఎక్స్ని అలా ఉంచేద్దాం, ఎందుకంటే 2x స్క్వేర్ అనేది ఉన్నది ఇక్కడ. సో ఎరైజర్ ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓకేనా? నో ప్రాబ్లం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ ఏం లేదు, మనం ఫస్ట్ అది డైరెక్ట్ కొట్టేసాం అంతే, ఇంకేం లేదు. ఏం చేసాం చూడండి, RHS 2x స్క్వేర్, ఇది x స్క్వేర్ కదా, x స్క్వేర్, LHS 2x స్క్వేర్ పోయింది. అండ్ అలాగే x క్యూబ్ ఎక్కడ ఉందా? ఎస్, ఒక x క్యూబ్ ఇక్కడ పోతుంది, ఇంకో 2x క్యూబ్ ఇక్కడ ఉండిపోతుంది. ఈ 2x కి 2x కి పోయింది. మిగిలింది ఏంటి చూడండి, లెఫ్ట్ సైడ్ మిగిలింది x⁴ మిగిలింది, ప్లస్ x స్క్వేర్ మిగిలింది, ప్లస్ 2 మిగిలింది, ఈక్వల్ టు x క్యూబ్ ఇక్కడ మిగిలింది. అవునా, అంతే కదా? చూడండి, ఇది LHS, ఇది RHS. అర్థమైందా? సో నెక్స్ట్ మీకు ఏం కావాలి, మీకు x⁴, ఈ x క్యూబ్ ఇటువైపు వస్తుంది, -x³ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఆన్సర్ మీకు 0 అనమాట. సో ఆప్షన్ బి 0. చూడండి ఎంత సింపుల్ గా వచ్చిందో. మనం ఏం చేసాము, ముందు మల్టిప్లై చేసాం, ఆ తర్వాత మూడింటిని కలిపేసాం. మీకు ఒకవేళ మీరు కానీ ఒకవేళ కన్ఫ్యూజన్ గా అనిపిస్తే, మీకు ఇలా కొట్టుకోలేకపోతున్నాను అని కన్ఫ్యూజన్, కానీ ఇలా మీరు కట్ చేసేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. బట్ కట్ చేసుకోలేకపోతున్నాను, ఇలాగ కన్ఫ్యూజన్ గా ఉందని అనుకుంటే మీరు డైరెక్ట్ గా LHS ఏంటంటే ఉన్నాయి, x² ప్లస్ 2 ప్లస్ x⁴ ప్లస్ 2x ప్లస్ x⁴ ప్లస్ 2x స్క్వేర్ ఈక్వల్ టు RHS ఏంటంటే ఉన్నాయి 2x ప్లస్ 2x² ప్లస్ 2x³. సో ఇప్పుడైనా సరే మీరు కొట్టుకోవాల్సిందే. 2x కి 2x కి పోద్ది, 2x స్క్వేర్ కి 2x స్క్వేర్ పోద్ది, ఒక x³ కి ఒక x³ కి పోద్ది. మిగిలిందేంటి, x² x⁴ ప్లస్ x² ప్లస్ 2 ఈక్వల్ టు x³. సేమ్ అలాగే వచ్చింది కదా. సో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇది కాన్సెప్ట్ 1లోని మనం ఫస్ట్ ఏం చేసాం, మల్టిప్లై చేసాము, దాని తర్వాత ఎడిషన్ చేసాము. చాలా బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట ఇలాంటివన్నీ. మీరు ఇంకా ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి అవసరం లేదు. ఎలాంటి యాక్చువల్లీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది SSC CPOలో అడిగిన క్వశ్చన్ అనమాట. అర్థమైందా? 2018 SSC CPOలో అడిగిన క్వశ్చన్ ఇది. అర్థమైందా? అంటే ఆ టైప్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ క్వశ్చన్ కదా, ఆ టైప్ క్వశ్చన్. సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ x² ప్లస్ 3 ఈక్వల్ టు 3x అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ 2x³. సేమ్ అలాగే మనకేం కావాలి, బేసికల్ గా x² ప్లస్ 3 ఈక్వల్ టు 3x అయితే మన క్యూబ్ కావాలి, x కావాలి. సో నేను ఏం చేస్తాను, ఒకసారి x ఇంటూ x చేస్తే ఏమవుతుంది, x³ ప్లస్ 3x ఈక్వల్ టు 3x². మళ్ళీ ఇంకొకసారి ఇంటూ చేస్తే ఏమవుతుంది, x⁴ ప్లస్ 3x² ఈక్వల్ టు 3x³. సో మూడింటిని కలిపండి. మీరు ఇక్కడ ఏమైనా పోతుందా, ఎస్ 3x కి 3x కి పోతుంది, 3x² పోతుంది. కలర్ మార్చేద్దాం ఉండండి. చూడండి, 3x కి 3x కి పోయింది, 3x² కి 3x² పోయింది. అండ్ ఒక x³ కదా, ఎస్ ఒక x³ కి ఇక్కడ 3x³ కాబట్టి ఇంకో x³ పోతే ఇక్కడ 2 మిగులుతుంది, 2x³ అవుతుంది. సో మీరు ఇక్కడ మీరు రాసుకోండి, ఏంటో మిగిలింది LHS లో x⁴ ప్లస్ x² ప్లస్ 3 ఈక్వల్ టు 2x³ అనమాట. ఈ 2x³ ఇటువైపు వస్తే ఏమవుతుంది చూడండి, x⁴ మైనస్ 2x³ ప్లస్ x² ప్లస్ 3 ఈక్వల్ 0. బట్ మీకు అడిగింది ఏంటి చూడండి, x⁴ 2x³ మైనస్ 2x³ ప్లస్ x² ప్లస్ 2 అడిగాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, x⁴ మైనస్ 2x³ ప్లస్ x² ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 1 అని వేసుకుంటా. ఈ 1 ఇటువైపు వస్తుంది, ఇది -1. అంటే బేసికల్ గా మీకు x⁴ మైనస్ 2x³ ప్లస్ x² ప్లస్ 2 ఈక్వల్ టు -1 అనమాట. సో ఆప్షన్ సి -1 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్, ఎలా చేసామో? చాలా సింపుల్ కదా. మీరు ఒక్కసారి మల్టిప్లై చేసి మీకు వచ్చిన ఆన్సర్ వస్తుందో లేదో చూసుకొని, అంటే మీకు వచ్చే అంటే ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ తో ఆన్సర్లు అడిగాడో ఇది కావాలని ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని వచ్చాయి చూసుకొని మీరు హ్యాపీగా మీరు ప్రాబ్లం చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 9b² ప్లస్ 1/b² ఈక్వల్ టు 3 అంట. దెన్ ఫైండ్ 27b³ ప్లస్ 1/b³ అన్నాడు. సో నాకేం కావాలి, బేసికల్ గా నాకు 27b³ కావాలి, 1/b³ కావాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, 9b ప్లస్ 1/b² ఇంటూ 3. అదే చూడండి, ఇంటూ 3 నేను ఏం చేస్తానంటే, నాకు 27b³ కావాలి కాబట్టి దీన్ని ఇంటూ 3b తో చేసుకోవచ్చా నేను. ఈ మొత్తం ఈక్వేషన్ ఇంటూ 3b చేస్తే ఏమవుతుంది,
3b ఇంటూ 9 క్యూబ్ అంటే చూడండి ఇక్కడ 9b స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈక్వల్ టు 3ని ఓల్గా 3 ఇంటూ 3 చేయొచ్చా, అటు ఇటు 3 చేయొచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది 9 మూడు ఎంత 27b క్యూబ్ ఓకే ఇంటూ 3b చేస్తాను ఓకే ప్లస్ ఒక b పోతే 1/b మిగులుతుంది అంతే కదా. 3bతో చేస్తున్నాను b స్క్వేర్ కదా 1/b స్క్వేర్ ఇంటూ 3b అంటే 3/b మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 3b 9b అనమాట ఈజ్ ఈక్వల్ టు 9b. ఇది ఒకటి మనకి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది ఏది 27b క్యూబ్ వస్తుంది. మనకి ఇప్పుడు ఏం కావాలి 1/b క్యూబ్ కూడా కావాలి. సో ఇదే నంబర్ ని నేను 1/b క్యూబ్ కావాలంటే ఇంటూ 1/b చేస్తే 1/b క్యూబ్ వచ్చేద్దా, ఎందుకంటే 9b స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ని ఇంటూ 1/b చేస్తే b క్యూబ్ వచ్చేస్తుంది కదా. కానీ రెండు వైపులా చేయాలి ఎందుకంటే 3 కూడా ఉంది కదా, ఇంటూ 1/b చేస్తాను. సో ఏమొస్తుంది చూడండి 1/b అంటే 9b మిగులుతుంది ఇక్కడ 9b అంతే కదా. 9b స్క్వేర్ ఇంటూ 1/b అంటే 9b మిగులుతుంది. 1/b స్క్వేర్ ఇంటూ 1/b అంటే ప్లస్ 1/b క్యూబ్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 3/b అనమాట. సో చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు ఎడిషన్ చేయకూడదు. ఎడిషన్ ఎందుకు చేయకూడదు, మీకు ఈక్వల్ టు కొంచెం నెంబర్స్ వచ్చాయి, జీరోలో రాలేదు ఈక్వల్ టు నెంబర్స్. సో మీరు ఇక్కడ మీరు మనకు కావాల్సింది ఏంటో 1/b క్యూబ్ ఎడిషన్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే చూడండి మీకు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, LHS లో 3/b ఉంది, RHS లో 3/b ఉంది అవునా. సో నేను ఏం చేస్తానంటే కలర్ మారుస్తాను మళ్ళీని చూడండి LHS లో 3/b RHS లో 3/b ఓకే అండ్ 9b కి కట్ అయిపోద్ది. సో బేసికల్ మిగిలింది అంటే 27b క్యూబ్ ప్లస్ 1/b క్యూబ్ మిగిలింది ఏంటి 0. సో ఆన్సర్ ఆప్షన్ సి 0 వస్తుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్, నేను ఏం చేశాను చూడండి ఈ రెండింటిని కలిపానంటే 27b క్యూబ్ ప్లస్ 3/b క్యూబ్ ఓకే ప్లస్ ఎంత ఇది 9b ప్లస్ 1/b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9b ఈక్వల్ టు ఇది కదా ఈ RHS కదా 9b ప్లస్ 3/b చూడండి 3/bకి 3/bకి పోయింది 9bకి పోయింది మిగిలిందంతా 27b క్యూబ్ ప్లస్ 1/b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో అదే మనం ఆన్సర్ 0 ఆప్షన్ సి పెట్టాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి ఇఫ్ a స్క్వేర్ ప్లస్ a ప్లస్ a స్క్వేర్ ప్లస్ a క్యూబ్ ప్లస్ a4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఐ థింక్ ఇక్కడ -2 ఇచ్చాడా +2 ఒకసారి చూద్దాం. ఐ థింక్ ఇక్కడ +2 రావాలి -2 ఇచ్చాడు బట్ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a⁴ ప్లస్ 2/a. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి a⁴ కావాలి. a⁴ ఉంది ఆల్రెడీ a⁴ చూడండి మనకి ప్రాబ్లంలోని a⁴ ఉన్నది అవునా. సో నేను ఏం చేస్తాను a ప్లస్ a స్క్వేర్ ప్లస్ a క్యూబ్ ప్లస్ a⁴ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. బట్ నాకు ఇప్పుడు ఇంకేం కావాలి a⁴ ఆల్రెడీ ఉన్నది. సో నాకు కావాల్సింది ఓన్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి 2/a. సో 2/a రావాలంటే నేను ఏం చేస్తాను ఇక్కడ 2 ఉంది 2/a రావాలంటే నేను ఏం చేస్తాను దీన్ని ఇంటూ ఓకే దీన్ని ఓవర్ ఇంటూ 1/b అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో నేను దీన్ని ఈక్వల్ టు ఏం చేస్తాను 1/a సారీ 2/a కదా 1/a అయితే చేసుకుంటే ఏకి పోతే ఏమవుతుంది 1/a ఇంటూ a అంటే 1 ఓకే ప్లస్ 1/a ఇంటూ a స్క్వేర్ అంటే a ప్లస్ 1/a ఇంటూ a క్యూబ్ అంటే a స్క్వేర్ ప్లస్ 1/a ఇంటూ a⁴ అంటే a క్యూబ్ మైనస్ 2/a ఎందుకంటే 2 ఇంటూ 1/a అంటే 2/a సో మైనస్ వస్తుంది. సో నేను ఇప్పుడే చెప్పాను ఈ రెండిట్లు అంటే బేసికల్ గా ఇది కదా ఈ 0కి ఇది కూడా 0కి ఈక్వల్ టు ఒక నిమిషమే ఇది 0కి ఈక్వల్ అంటే ఇది 0కి ఈక్వల్ అంటే 1/a ఇంటూ 0 అంటే 1/a ఇంటూ 0 అంటే 0 వస్తుంది. సో 0 ఈక్వల్ కాబట్టి నేను ఏం చేస్తానంటే రెండింటిని ఈక్వల్ చేస్తాను, నేను సబ్స్ట్రాక్ట్ చేయను. అంటే యాక్చువల్గా నేను సబ్స్ట్రాక్టే చేస్తున్నాను బట్ మీకు కన్ఫ్యూజన్గా ఉండకూడదని చెప్పేసి ఈ ఈక్వల్ టు 0 నేను రెండింటిని ఇక్కడ మధ్యలో నుంచి నేను ఈక్వల్ టు పెట్టేస్తాను అనమాట. అంతే సింపుల్ గా ఈక్వల్ టు పెద్ద ఈక్వల్ టు పెట్టేస్తాను సింపుల్ గా. చూడండి మీరు సబ్స్ట్రాక్ట్ చేసి నేను సబ్స్ట్రాక్ట్ చేస్తాను కన్ఫ్యూజ్ అవుతానంటే మాత్రం అది మీ ఇష్టం. బట్ కన్ఫ్యూజ్గా ఉండాలంటే ఎలాంటి అంటే డైరెక్ట్ ఈక్వల్ చేస్తే చూడండి ఏకి పోయింది a స్క్వేర్కి పోయింది a క్యూబ్కి పోయింది మిగిలింది ఏంటి a⁴ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -2/a అనమాట. సో మనకేం కావాలి a⁴ ప్లస్ 2/a కావాలి. సో ఈ 2 ఇటువైపు వెళ్ళిపోయి ఈ -2 ఇటువైపు వెళ్తే a⁴ ప్లస్ 2/a ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఆప్షన్ డి 2 అన్నది ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ అంత సింపుల్ గా వచ్చిందో. మనం ఏం చేసాం ఇక్కడ ఇది పార్ట్ 2 టైపు మల్టిప్లై చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్ట్ చేసాం.
సబ్స్ట్రాక్ట్ అంటే ఏం లేదు, బోత్ ఈక్వల్ చేసాం అన్నమాట. సబ్స్ట్రాక్ట్ అన్నా ఈక్వల్ అన్నా ఒకటే ఇక్కడ. అదేనా మనం మల్టిప్లై చేసి దాని తర్వాత రెండు ఈక్వేషన్ని ఈక్వల్ చేస్తాం అంతే. మీరు ఇంకా సబ్స్ట్రాక్ట్ మర్చిపోయి లేకపోతే రెండు ఈక్వల్ని ఈక్వల్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. a cube 4a square 16a plus 1 equal 0. Then find the value of a cube minus 4 by a. చూడండి మనకి మైనస్ 4 by a కావాలి. మనకి a క్యూబ్ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ. ఇక్కడ నేను ఇది రాసేస్తానే. ఇక్కడ a క్యూబ్ ప్లస్ 4 by a స్క్వేర్ ప్లస్ 16a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనా. సో 0 ఆల్రెడీ మనకి ఏది ఏమంటే 0 అయిపోతుంది. మనకి a క్యూబ్ ఆల్రెడీ ఉన్నది. సో 4 by a కావాలి. ఏ ఉంది, ఏ ఉంది కదా, 4 by a రావాలని ఏం చేస్తాం, 16 by a ని లేకపోతే 1 ఇక్కడ ఉన్నది కదా, 1 ఇంటూ 4 by a చేస్తే 4 by a వచ్చేస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఓవరాల్ గా ఇటువైపు 4 by a తో ఇంటూ చేస్తాను, ఇటువైపు 4 by a తో ఇంటూ చేస్తాను. సో అప్పుడు 4 by a చేస్తే ఏమవుతుంది చూడండి, 4 by a చేస్తే ఏమవుతుంది, 4 by a ఇంటూ a క్యూబ్ అంటే 4a స్క్వేర్ అంతే కదా, 4a స్క్వేర్. ఇక్కడ ఒక నిమిషం అరేంజ్ చేసుకుందాం. ఇది బ్లూ పెన్ తో కూడా రాసుకుందాం ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజ్ అవ్వదు. అంటే బేసికల్ గా ఇంటూ చేసిన తర్వాత వచ్చిందని మనం ఇంటూ 4 by a చేసాం. 4 by a చేస్తే ఏ క్యూబ్ ఇంటూ 4 by a అంటే 4a స్క్వేర్ ప్లస్ 4 by a స్క్వేర్ అంటే 16a ప్లస్ 4 by a అంటే 4 ప్లస్ 4 by a ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0. సో బేసికల్ గా ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యలోని ఈక్వల్ అయిపోద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం చేసాం, ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని మనం ఈక్వల్ చేసుకున్నాం అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు 0, ఇక్కడ ఈక్వల్ టు 0. సో రెండింటిని నేను అరేంజ్ చేసుకుని నేను ఏం చేశానంటే రెండింటిని నేను ఈక్వల్ టు చేశాను. సో ఇప్పుడు చూడండి 4a స్క్వేర్ కి 4a స్క్వేర్ కి పోయింది, 16a కి 16a కి పోయింది, అండ్ ఇంకేమైనా పోయిందా లేదు, ఏం పోలేదు. సో మిగిలింది a క్యూబ్ ప్లస్ 1 ఈక్వల్ టు 4 ప్లస్ 4a. మనకు కావాల్సింది ఏంటి, a క్యూబ్ మైనస్ 4 by a కావాలి. సో 4 by ఇటువైపు తీసుకెళ్ళిపోతుంది, a క్యూబ్ మైనస్ 4 by a ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 1. అంటే బేసికల్ గా మనకి ఏం మిగిలింది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అంతేనా, 4 by a, సారీ ఫ్రెండ్స్ ఇది 4 కాదు 64. ఎందుకంటే 16a ఇంటూ 4 by a అంటే ఏకి పోతే 16 4 ఎంత 64 మిగులుతుంది. సో నేను ఇక్కడ 4 వేస్తాను కన్ఫ్యూజన్ లో. సో అప్పుడు ఏమవుతుంది 64 మైనస్ 1. సో a క్యూబ్ మైనస్ 4 by a ఈజ్ ఈక్వల్ టు 63 అనమాట. సో ఆప్షన్ బి 63 మీకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏం చేసాం మనం 4 by a తోటి మనం ఇంటూ చేసాం. సో 4 by a ఇంటూ 16a అంటే ఏకి కట్ అయిపోయి ఏకి కట్ అయిపోయి 16 64 మిగులుతుంది అనమాట. సో ఆన్సర్ బి 63 మీకు ఆన్సర్ పెట్టాలన్నమాట. సో ఆప్షన్ అది అనమాట. ఒక్క నిమిషం, ఓకే. ఆప్షన్ ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. a to the power 6, a to the power 5, a to the power 4, 3, 2, 1, a. సో ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. a to the power 6 ప్లస్ a to the power 5 ప్లస్ a to the power 4 ప్లస్ a క్యూబ్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a ప్లస్ a 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇంటూ ఏ నెంబర్ చేస్తే మనకి ఆన్సర్ రావాలి. సో ఇదే నెంబర్ ఇదే ఫార్ములా చూడండి, మనకి కావాల్సింది ఏంటి, a to the power 21 ప్లస్ a to the power 14. బట్ ఇక్కడ మీరు చిన్న అబ్జర్వ్ చేయాలి ఏంటంటే a to the power 21 అంటే a to the power 7 ఇంటూ క్యూబ్ ప్లస్ a to the power 7 ఇంటూ 2 మనం వేసుకోవచ్చు. అంటే బేసికల్ గా a to the power m ఇంటూ n అంటే a to the power m ఇంటూ n అంతే కదా. సో ఈ కాన్సెప్ట్ లో మనం చూసుకుంటే మనకు కావాల్సింది ఏంటి, బేసికల్ గా a to the power 7. a to the power 7 కావాలంటే ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ a to the power 6 ఉంది. సో ఈ మొత్తాన్ని ఇంటూ ఈ మొత్తాన్ని నేను ఇంటూ ఏ చేసి ఇక్కడ కూడా ఇంటూ ఏ చేస్తే వచ్చేది కదా, a to the power 7 వస్తుంది, a to the power 6 వస్తుంది, అవునా కదా. సో ఇలా వస్తుంది కదా. వచ్చిందాన్ని ఆ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిందాన్ని సబ్స్ట్రాక్ట్ కానీ లేదా ఆ వచ్చిన రెండు ఈక్వేషన్ ని ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ ని మీరు హోంవర్క్ చేసుకోండి. అంటే మీరు చేయండి, మీ అంతా మీరు చేయండి. ఇది మీరు చేస్తే నాకు అర్థమవుతుంది అన్నమాట, మీకు అర్థమైందా లేదా అనేది. అర్థం కాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మళ్ళీ కొద్దిగా క్లుప్తంగా నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఐ హోప్ ఫ్రెండ్స్ ఇది మీరు అర్థమయ్యి ఇది బాగా ఆన్సర్ చేస్తారని అనుకుంటాను. దీన్ని మీకు హోంవర్క్ కింద ఇస్తాను. దీన్ని మీరు ఆన్సర్ చేసి దీనికి ఆన్సర్ ని మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియో